ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నమ్ముతూ ఉన్నామండి. నమ్మడం కాదు, ఇది యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి సాక్ష్యము. ఇందును బట్టి మేము సంతోషిస్తున్నాం. మరి మేము దేవుని యొక్క పనిలో ఎంతో ప్రయాసంతో ముందుకు వెళుతూ ఉన్నాం. సహకరించండి, ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఈ వీడియోస్ను మీ బంధువులకు, స్నేహితులకు తెలియపరచండి, షేర్ చేయండి. ఇది మీరు చేయగలిగిన అతి సులువైన పని. షేర్ చేసినట్లయితే దైవిక వాక్కును అనేకులకు మీరు అందించిన వారు అవుతారు. అలాగే ఆర్థికంగా భారం కలిగిన పరిచర్యలో విత్తడానికి ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. ఇక్కడ మీరు విత్తితే ఎంత మాత్రమూ నష్టపోరండి. తప్పకుండా దైవ దీవెనలు పొంది చూస్తారు కూడా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి ఆదరించబడదామా? మరి వాక్యాన్ని ధ్యానించేద్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. మరి ఈరోజు మనము ఎన్నో పరిస్థితులను దాటి ఒకవేళ దేవుడు నాతో ఏమి మాట్లాడుతాడు అని ఉదయకాలమునే వాగ్దానము పట్ల శ్రద్ధ కలిగి ఈరోజు చూస్తున్న వ్యక్తిగా నీ ఉంటే, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నిన్ను హత్తుకొని చెబుతున్న అద్భుతమైనటువంటి మాట, భయపడకు ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. ఏ పని చేయాలనుకుంటున్నావు? ఏ సమస్య నుంచి పరిష్కారాన్ని కోరుకుంటున్నావు? ఏ అడుగు ముందుకు వేయడానికి, ఏ పనిలో నీవు ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నావు? అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ధైర్యంగా ముందడుగు వేయి. ఎందుకంటే ఆయన నీకు తోడున్నానని, నీవు భయపడకుండా విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు కదా. మరి ఎందుకు చింత, దిగులు, వేదన, బాధ? ఆయన మనతో ఉన్నప్పుడు మనము ధైర్యంగా, మనము విశ్వసించిన దానిని పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఆశీర్వదించబడతాం. తప్పకుండా మనము ఉన్నతమైన కార్యాలను చూస్తాం. తప్పకుండా అనేకులకు మనము దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారతాం. కారణం ఏమిటో తెలుసా? మన గొప్పతనము కాదు, అధికతనము అస్సలే కాదండి. ఏమిటి కారణము అంటే, మనము భయపడకుండా విశ్వాసముతో దైవ వాక్కును పట్టుకొని ముందుకు వెళ్ళడమే ఆయన మనకు తోడుగా ఉండి మన పక్షమున యుద్ధము చేయడాన్ని బట్టి మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, దిగులు పడకు, చింతించకు. ఆయన మన పక్షమును ఉన్న గొప్ప అధికారి. ఆయన మన పక్షమున మనకు తోడై ఉన్న అద్వితీయ కుమారుడు, సమాధానకర్త. కాబట్టి మన హృదయాలు సమాధానపరుచుకొని మనము ఏ విషయమై భయపడుతూ ఉన్నామో ఆ విషయమై ఇక చింత లేక ఆయన మనకు తోడున్నాడని మునుముందుకు కొనసాగుతూ దేవుని కార్యాలను అనుభవించే వారముగాను, ఇతరులకు తెలియపరిచే వారముగాను ఉందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కుతో మాతో మాట్లాడి ఈరోజు భయపడుతున్న మా హృదయాలను కట్టి బలపరిచి, అయా మీరు మాతో ఉన్నానని, మా కార్యములు అన్నిటినీ మీరు సఫలము చేయబోతూ ఉన్నారని మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ఎవరైతే ఈ వాక్కును పట్టుకొని సంతోషంతో సమాధానపరచబడ్డారో వారి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ పరిచర్యకు సహకరించే ప్రతి చేతిని దీవించి ఆశీర్వదించమని, చేస్తున్న ప్రార్థనలకు దీవెనలు, జవాబులు అనుగ్రహించి ఉన్నారని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.